మొన్న ప్రక్షాళన అని ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నాము అని చెప్పేసి ఒక ప్రోమో చేసినాం మేము. ప్రోగ్రామ్ అనే దానికన్నా దాన్ని ఒక థాట్ ప్రాసెస్ అంటే కరెక్ట్ ఏమో. బేసిక్గా నా ఉద్దేశం ఏంది అని అంటే, ఎక్కడైనా సరే ఒక ప్రయత్నం అనేది మొదలవ్వాలి. ఆ మొదలైన ప్రయత్నం ఆపకుండా నడుపుకుంటూ పోవాలి. ఎక్కడ బ్రేక్ పడకుండా, ఎండబెట్టకుండా రిజల్ట్స్ వచ్చేంత వరకు జరగాలి. అది వేల సంవత్సరాలు రాజులే పరిపాలించిండ్రు. ఒక మంచి రాజు పోయి చెడ్డరాజు, చెడ్డరాజు పోయి ఇంకా మూర్ఖపు రాజు, దాని తర్వాత ఒక మంచి రాజు లేదా గొప్ప రాజు, ఇట్లా సర్కిల్ తిరుగుతూనే ఉంది. కానీ మనందరి లోపల ఈ రాజరికం కింద బతకడం ఏంది, మనది మనం చూసుకోలేమా అనే ఆలోచన పుట్టింది. కానీ ఆలోచన పుట్టిన తర్వాత అది ఆచరణలకు రానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టింది. కానీ వచ్చిందా లేదా? రాజరికం నుంచి ప్రజాస్వామ్యం రానికి ఇన్ని సంవత్సరాలు పట్టినప్పటికీ వచ్చింది కదా. మరి అట్లనే మనం ప్రజాస్వామ్య దేశం అయ్యి 78 సంవత్సరాలు అవుతుంది. ఈ 78 సంవత్సరాలల్లో మనం ఏర్పరచుకున్న ఏవైతే ప్రజా వ్యవస్థలు ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రజల కోసం, ప్రజలు కోరుకున్నట్టుగా పని చేస్తున్నాయా లేదా? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇంట్లో పని మనుషులను ఎందుకు పెట్టుకుంటాం? ప్రతిరోజు మనకి చాలా బిజీ లైఫ్ అయిపోయింది, మన లైఫ్ స్టైల్ మారిపోయింది, చాలామంది అన్ని పనులు చేసుకోవాల్సి వస్తుంది బయట పోయి. సో ఇంట్లో పనులకి పనులను పెట్టుకుంటాం కదా. సో అట్లనే మన రోడ్లు మనం వేసుకోలేక, మన బ్రిడ్జులు మనం కట్టుకోలేక, మన కరెంటు వైర్లు మనం గుంజుకోలేక, ఇట్లా అన్ని పనులకి కొంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నాం. అలా వాళ్ళకి మనం కొన్న దాని మీద ట్యాక్స్ కట్టి, అమ్మిన దాని మీద ట్యాక్స్ కట్టి వాళ్ళకి జీతాలు ఇస్తున్నాం. మరి మనం ఏర్పరచుకున్న ఈ గవర్నమెంట్ వ్యవస్థ ఏదైతుందో దీంట్లో పనిచేసేటోళ్ళని మానిటరింగ్ చేసేటోళ్ళు కరెక్ట్గా మానిటరింగ్ చేస్తున్నారా లేదా? ఆఖరికి మనం పిల్లల్ని కనాలన్నా హాస్పిటల్ ఆధార్ కార్డు చూపించాలి, మన శవం శ్మశానంలకి ఎంటర్ కావాలన్నా కూడా ఆధార్ కార్డు చూపించాలి. మరి పుట్టినప్పటి నుంచి సచ్చేదాకా మన దగ్గర నుంచి ఇంత ట్రాన్స్పరెన్సీ కోరుకుంటున్న ఈ వ్యవస్థ మనకింత ట్రాన్స్పరెన్సీ చూపిస్తుంది, ఎంత ట్రాన్స్పరెన్సీ రిఫ్లెక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలని అంటే ఒక చిన్న వీడియో చూపిస్తా, చూడండి, తర్వాత మాట్లాడదాం. 2016లో పెట్టుకుంటే అప్పటి నుంచి తిరుగుతూనే ఉన్నాం. ప్రతి ఆఫీస్కి పోతున్నాం. ఏ ఆఫీస్కి పోయినా ఆడిపోని ఈడిపోని అంటున్నారు, కానీ ఏ రెస్పాన్స్ లేదు, ఏం లేదు. ఇల్లులు ఉన్న వాళ్ళకి ఇల్లులు వస్తున్నాయి, ఇల్లు లేని వాళ్ళకి ఏమీ ఇవ్వట్లేదు. మేము ఇన్ని సంవత్సరం పట్టిన తెలంగాణ ప్రభుత్వం ఆధార్ కార్డు, ప్రతి రేషన్ కార్డు, ప్రతి ప్రూఫ్స్తో సహా మా దగ్గర అన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన కానించి ఇక్కడనే ఉంటున్నాం మేము. ఇంతవరకు కూడా పుష్కుండగా మేము కలెక్టర్ ఆఫీస్లో, లక్కడి కపూర్ కలెక్టర్ ఆఫీస్లో పెట్టుకున్నాం. స్టాంప్ వేసి ఇచ్చారు, అప్లికేషన్ మీద స్టాంప్ వేసి ఇచ్చారు, అప్లికేషన్ మీద స్టాంప్ వేసి ఇచ్చారు అప్పట్లో. అప్పటికి ఇప్పటికి కూడా ఇంతవరకు మాకు ఇల్లు అనేది రానే లేదు. కానీ మాకంటే వెనకాల ఉన్న వాళ్ళు మరి వాళ్ళకి ఎట్లా ఇస్తున్నారో మరి ఏందో అర్థమైతలేదు. వాళ్ళు ఇల్లులు వస్తున్నాయి, గ్రూప్ రిజల్ట్ చేసుకుంటున్నారు, ఇంట్లోకి పోతున్నారు. ఎట్లా అవుతుంది? నేను రోజు కూలని బట్టల షాప్లో పనిచేస్తాను, 12,000 వస్తాను నెలకి. చూసారు కదా, 2002 నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పటి నుంచి తిరుగుతున్నాడంట ఆయన. ఇప్పుడు ఆయన సీఎంగా అయిపోయి కూడా 22-23 సంవత్సరాలు అవుతుంది. ఈ 22 సంవత్సరాల నుంచి ఆయన తిరుగుతూనే ఉన్నాడు. అటు ప్రభుత్వాలు మారిపోయినాయి, రాష్ట్రాలే మారిపోయినాయి. ఆఖరికి ఆ కలెక్టర్ ఆఫీస్ ఏదైతుందో అది ఆ లకిడి కప్పుల నుంచి వెళ్ళి రింగ్ రోడ్ దాటి ఇటు తుక్కుగూడకు వచ్చింది. ఈ మనిషి ఆడా తిరిగిండు, ఈడా తిరిగిండు, ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాడు. కానీ మరి ఎస్ ఆర్ నో, నీకు ఇల్లు వస్తుంది లేదా రాదు, ఎందుకు రాదు? ఇప్పుడు ఈయన అప్లికేషన్ పెట్టుకున్నాడు కదా, అట్లా అప్లికేషన్ పెట్టుకుంటారు కదా అందరూ. ఆ అప్లికేషన్ల పైన ఒక సీరియల్ నంబరో, ఓ టోకెన్ నంబరో, లేకపోతే ఓ బార్ కోడో, ఓ క్యూఆర్ కోడో, ఏదో ఒకటి, అంటే ట్రాకింగ్ కోసం ఏదో ఒకటి ఉండాలి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనము బండి మీద పోయేటప్పుడు ఏదో ట్రాఫిక్ రూల్స్ పాటించలేదు ఏదన్నా అంటే వెంటనే చలాన్ పడుతుంది, మనకు మెసేజ్ వస్తుంది. ఓపెన్ చేసి చూసుకుంటే ఎక్కడ ఏం సంగతి, ఫోటోతో సహా ఎన్ని పైసలు అన్నీ కూడా క్లియర్గా వస్తాయి. చలాన్లు కట్టించుకున్నంత ఫాస్ట్గా రియాక్ట్ అవ్వమని అడుగుతలేము. కానీ వాళ్ళు ఒక అప్లికేషన్ వేసుకున్నప్పుడు ఎస్ ఆర్ నో లేదా పెండింగ్ అయితే ఎన్ని నెలలు పెండింగు, ఎన్ని సంవత్సరాలు పెండింగు, ఆ విషయం చెప్పాలి కదా. అప్లికేషన్ పెట్టుకొని పథకాలు అనౌన్స్ చేయంగానే ఆ పథకాల కోసము అప్లికేషన్లు పెట్టుకొని వాళ్ళు ఎన్నిసార్లు ఆఫీస్లో చుట్టూ తిరగాలి. వాళ్ళ పైసలతో, అంటే ట్యాక్స్ పైసలతో జీతాలు తింటున్న వాళ్ళు తిరుగుతారో మన చుట్టూ, మనం వాళ్ళ చుట్టూ తిరగాలన్న. మళ్ళీ ఒక పథకం అనౌన్స్ చేయంగానే జనాలందరూ అవును దానికి మేము అర్హులమే అని చెప్పేసి అప్లికేషన్లు పెట్టుకుంటారు.
కానీ అప్లికేషన్లకి ఒక ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఉండాలి కదా. ఆ ట్రాకింగ్ సిస్టమ్ అనేది లేకపోయేసరికి వాళ్ళేమో ఆశపడి తిరుగుతూనే ఉంటుంది, ఇవాళ అవుతుంది పని, రేపు అవుతుంది పని, ఎల్లుండి అవుతుంది పని అని. కానీ ఆ గ్యాప్లా గవర్నమెంట్లు వస్తూనే ఉంటాయి. ఏ పథకాలు అయితే అనౌన్స్ చేసినారో ఆ పథకాలు జనాల చేతికి వచ్చినాయా లేదా సంబంధం లేకుండా వాళ్ళకి అనౌన్స్ చేసినందుకు ఓట్లు పడుతూనే ఉంటాయి, వాళ్ళు గెలుస్తూనే ఉంటారు, వాళ్ళకి పదవులు వస్తూనే ఉంటాయి. కానీ వీళ్ళు మాత్రం ఇంకా తిరుగుతూనే ఉంటారు ఆ పథకాల కోసం. అట్లా ఇన్ని సంవత్సరాలు పడుతుంది. మరి ఒక ట్రాకింగ్ సిస్టమ్ అనేది పెట్టాలి కదా. సో ప్రియారిటీ ఫస్ట్ పెట్టాల్సింది, చేయాల్సింది ఏదైనా ఉంది అని అంటే ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ ఎవ్రీ అప్లికేషన్. ఏ పథకమైనా సరే దానికి పెట్టాల్సిందే. చాలా మంది చేస్తున్న కంప్లైంట్ ఏంది అని అంటే, నా తర్వాత అప్లై చేసుకున్నలోకి వచ్చింది కానీ నాకు రాలేదు. ఇప్పుడు ఆయన చెప్పింది కూడా అదే వీడియోలో, నా తర్వాత అప్లై చేసుకున్న మనిషికి ఇల్లు వచ్చింది, గృహప్రవేశం చేసుకుని ఇంట్లోకి కూడా వెళ్ళిపోయింది, కానీ నాకు మాత్రం ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నా ఇల్లు వస్తలేదు అని చెప్పేసి. సో బేసిక్గా ఒకడికి ఇల్లు వస్తుంది, ఒకరికి వస్తలేదు అని అంటే ఏంది, నాకు ఇల్లు రాకపోవడానికి కారణం ఏందనేది తెలవాలి కదా. తన తర్వాత అప్లై చేసుకున్న ఆయనకి ఇల్లు వచ్చినప్పుడు గవర్నమెంట్ ఆన్సర్ చెప్పాలనా వద్దా? మరి నీ తర్వాత అప్లై చేసుకున్న ఆయనకి ఇల్లు రావడానికి కారణం ఇది, నీకు రాకపోవడానికి కారణం ఇది అని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా? ఎవరికంటే వాళ్ళకి ఇస్తాం, మాకు ఇష్టం వచ్చిన వాళ్ళకి మేము ఇచ్చుకుంటాం అని అంటే ఎన్ని రోజులు ఊకుంటారు? అసలు ఎందుకు ఊకోవాలి? గవర్నమెంట్ వ్యవస్థలు ఎట్లుంటాయి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంవత్సరం మొత్తం కష్టపడి చదివిన తర్వాత ఎగ్జామ్కి పోవడానికి ఒక్క నిమిషం లేట్ అయితే ఎగ్జామ్ రాయడానికి వీలు లేదు. అదే ఇప్పుడు ఈ పలానా డేట్ లోపు మీరు ఒకవేళ ఇల్లు కావాలన్నా, ఇంకోటి కావాలన్నా, ఏ పథకం కావాలన్నా కానీ అప్లికేషన్ వేసుకోండి అని అంటే పాపం ఎగబడి అందరూ ఆ డేట్ లోపు అప్లికేషన్ వేసుకుంటారు. దానికి డెడ్ లైన్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ డే ఎవరన్నా అప్లికేషన్ పెట్టుకున్నా కూడా, ఏ రీజన్ పెట్టినా కూడా, ఎంత ప్రాంప్ట్గా ఒక రీజన్ పెట్టినా కూడా అప్లికేషన్ యాక్సెప్ట్ చేయరు కదా. దానికో డెడ్ లైన్ ఉంటుంది. సరే గవర్నమెంట్ పోయి ఇంకో గవర్నమెంట్ వచ్చింది, గవర్నమెంట్లు మారిన ప్రతిసారి ఇగో మీ బండి ప్లేట్లు మార్చుకోండి, నంబర్ ప్లేట్లు, లేకపోతే ఇంకోటి ఇది మార్చుకోండి, అది మార్చుకోండి అని అంటే దానికో డెడ్ లైన్ పెడతారు. అప్పుడు మార్చేసుకోవాలి జనాలు టకాటకా, ఏమైపోతుందో అనే భయంతో. కానీ మీరిచ్చిన పథకాలకి, మేం పెట్టిన అప్లికేషన్లకి వాటికి ఒక డెడ్ లైన్ ఉండదా? ఎప్పుడు వరకు ఏంది, ఎప్పుడు తీరుస్తారు, ఎప్పుడు వస్తాయి చెప్పుడేనా అది? ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉంటుందా? ఇక్కడ మేజర్గా ఇంకో ఇష్యూ ఏంది అని అంటే, ఏ ఇష్యూ వస్తే ఆ ఇష్యూకి ఏ ఆఫీస్కి పోయి ఎక్కడ ఎవరి దగ్గర ఏ అప్లికేషన్ వేసుకోవాలనే క్లారిటీ కూడా జనాలకి క్లియర్గా లేదు. ఆ క్లారిటీ జనాలకి ఇవ్వాలి కదా. ఆ క్లారిటీ లేకపోవడం వల్లనే ప్రతి గవర్నమెంట్ ఆఫీసులల్లో బ్రోకర్లు రాజ్యమేలుతున్నారు. ఎనీ గవర్నమెంట్ ఆఫీస్, అది ఏదైనా కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్ కావచ్చు, ఎక్కడైనా సరే అక్కడ ఒక టీ స్టాల్ దగ్గరకైనా ఓన్రీ, లేకపోతే జిరాక్స్ షాప్ దగ్గరకైనా ఓన్రీ, ఏడికి పోయినా కానీ ఆ దగ్గరలో ఉన్న ఏదైనా స్టాల్స్ దగ్గరికి మొత్తం బ్రోకర్లే రాజ్యం వెళ్తుంటారు. మాకు 3 గుంటల పట్టా ఉన్నది. దానికి అన్ని ఆర్ఓఆర్, అదేంటి ఓఆర్సి, అవన్నీ పాత పాస్బుక్ లో ఉన్నది. 3 గుంటలను, 1 గుంట శ్మశానం, 2 గుంటలు ప్రభుత్వం అని ఆ ధరణి బుక్కులు ఇచ్చేటప్పుడు పడ్డది. అందులో ఉందా లేదా? ధరణిలో లేదు. పాత రికార్డుల ప్రకారము మా పట్టా అవన్నీ చూసి అవి సరిచేయాలని తిరుగుతున్నాం. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నారు? 3 సంవత్సరాలే. అంటే లాస్ట్ అధికారులు ఈ కొత్త ప్రభుత్వం వచ్చినాక అవుతుందని అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ కొత్తూరు ఎంఆర్ఓ తహసీల్ ఆఫీస్కి పోతే వాళ్ళు ఊర్లోకి మన జరిగింది ఏంది, భూభారతి ఇలా సమస్యలా సాల్వ్ అవుతుంది, అధికారులు ఊళ్ళోకే వస్తారు, వాళ్ళు అన్ని పాత కొత్త రికార్డులు చూస్తారు, అవసరమైతే భూమి మీద కూడా పోయి చూస్తారు, మోకా మీద పర్యవేక్షణ చేసి అయిపోద్దని వాళ్ళు చెప్పారు. మొన్న తీరా 9వ తారీఖు పెట్టారు మా ఊర్లో ఈ రెవెన్యూ సదస్సు పెట్టి, అక్కడ పోయి ఆ సమస్య చెప్తే ఇది ఇక్కడ కాదు, కలెక్టరేట్లో పెండింగ్ ఉన్నది, అక్కడనే పోతుందని చెప్పారు. నేను మాజీ జెడ్పీటీసీ మెంబర్ కొత్తూరు మండలం. నాకే పనులు అయితే లేవు, ఈ సామాన్యులకు ఏడైతే ఈ పనులు 18 పెట్టినాం. ఇది మొన్న లేటెస్ట్ 2023లో పెట్టినాము. ఇప్పుడు క్లియర్ ఇది దీన్ని సరి చేస్తానికి దునియా తిప్పలు పడుతున్నాం సార్. మరి ఇప్పుడు ఈ పెద్ద ఆయన ఇష్యూ చూసిండ్రు కదా, ఆయన ఏమంటున్నాడు, చాలా క్లియర్గా చెప్తున్నాడు. భూభారతి సదస్సుకి ఎంఆర్ఓ ఆఫీసర్ వచ్చిండు, వచ్చి మీ భూమిలలో ఏమేమి ఇష్యూలు ఉన్నాయో అవన్నీ రిజాల్వ్ చేసేటందుకు ఆఫీసర్లు మీ దగ్గరకే, మీ భూమి తానికే వస్తారు, రెడీగా ఉండండి అని చెప్పిపోయిండ్రు అని చెప్పిండు. తీరా ఆలోచనకి ఏమన్నారు, ఇది మన తాను అయ్యేది కాదు, ఇది కలెక్టర్ ఆఫీస్లోనే పెండింగ్ ఉన్నది, ఇక్కడ కాదు, నువ్వు ఆ కలెక్టర్ ఆఫీస్కే పో, అక్కడ అవుతుంది పని అని అన్నారు. మరి కలెక్టర్ ఆఫీస్ ఏమన్నా 50 గజాల రూమా? ఎకరాలు ఉంది. మరి అందులో ఎవరిని పోయి కలవాలి, ఏడ కలవాలి, ఎటు తిరగాలి? ఆయన ఏంది ఇది?
ఈ ఆఫీసర్ ఆ ఆఫీసర్ దగ్గర పోమంటాడు, ఆ ఆఫీసర్ ఇంకో ఆఫీసర్ దగ్గర పోమంటాడు. ఇట్లా వీళ్ళు వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పంపించడం మనం తిరుగుడే తప్పితే అసలు నాకు అర్థం కాని విషయం ఏంది అని అంటే, మనం ఉద్యోగం చేసి కడుతున్న ట్యాక్సులతోని జీతాలు తీసుకుంటున్న మీరు, అంటే మేము జీతాలు ఇస్తుంటే తీసుకొని మమ్మల్ని మీ చుట్టూ తిప్పించుకున్నాడు ఏంది? సో ఇక్కడ చెప్పొచ్చేది ఏంది అని అంటే, ఒక అప్లికేషన్ వేసుకుంటే నీ పని అది. బేసిక్గా నీ పని ఏంది? పెట్టిన అప్లికేషన్లు ఏడదాకా వచ్చినాయి ఏంది అని చూసి వాళ్ళకి అప్డేట్ చేయడం, ఆ పనిని ఇంకా ముందుకు తోయడం కదా. అది కాకుండా ఇక్కడ కాదు అక్కడికి పో, అక్కడ ఆగింది నీ ఫైల్, ఎక్కడ కాదు అక్కడుంది అక్కడ పో, లేకపోతే ఈ ఆఫీసర్ని కలువు. ఎందుకు తిరగాలే? మరి నిన్నెందుకు పెట్టుకున్నది ఉద్యోగం ఇచ్చి? నువ్వే కదా కమ్యూనికేషన్ అది ఆ మధ్యలంతా నడపాల్సింది నువ్వే కదా. అంటే నీకు జీతం ఇచ్చి నిన్ను పనిలో పెట్టుకొని నేనే తిరగాలనా మళ్ళీ మొత్తం అందరి దగ్గర? ఏంది ఇది? గవర్నమెంట్ ఆఫీసుల మధ్యలో కమ్యూనికేషన్ ఏదైతుందో అది చూసుకోవాల్సిన బాధ్యత నీది. మీకు కమ్యూనికేషన్ చక్కగా లేకపోతే నేను కాదు తిరగాల్సింది, గవర్నమెంట్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఆ పని చెయ్యాలో వాళ్ళు తిరగాలి. సో ఫైనల్లీ ఇవాళ సమస్యలు ఏవైతే మనం తీసుకున్నామో, ఒక వారం రోజులుగా ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి అనేది చూసుకుంటూ దాంట్లో మేజర్గా ఇవాళ తీసుకున్న సమస్యలు ఇవి. మనం ఈరోజు ఈ ఎపిసోడ్లో తీసుకున్న సమస్యలు ఇవి. ఈ సమస్యల పైన ఒక కన్క్లూజన్ ఏంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరన్నా అప్లికేషన్ వేసుకున్నప్పుడు ఎస్, నో ఆర్ పెండింగ్. పెండింగ్ అయితే ఎన్ని రోజులు పెండింగ్, ఎందుకు పెండింగ్, ఈ విషయానికి ఒక ట్రాకింగ్ ఉండాలి. ఈ ట్రాకింగ్ అనేది మస్ట్. రెండవది డెడ్ లైన్. ప్రతిదానికి డెడ్ లైన్ మీరు ఇచ్చినట్టుగానే ప్రజలకి మీరిచ్చే పథకాల పట్ల ఒక డెడ్ లైన్ ఉండాలి. ఎప్పుడు వస్తుంది, ఏ టైం వరకు వస్తుంది, ఒక డెడ్ లైన్. ప్రతి దానికి ఒక డెడ్ లైన్ ఉండాల్సిందే. అండ్ ఫైనల్లీ మూడవది కమ్యూనికేషన్. ఆఫీసర్ల మధ్య, ఆఫీస్ల మధ్య, గవర్నమెంట్ ఆఫీస్ల మధ్య కమ్యూనికేషన్ అనేది మీరు చూసుకోవాల్సిన పని. మళ్ళా మేం చేసి పెట్టాల్సిన పని కాదు, మీకు జీతం ఇచ్చి మేం చేయాల్సింది కాదు. మీరు జీతం తీసుకుంటారు కాబట్టి మీరు చేయాల్సిన పని. సో ఆ కమ్యూనికేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. కరెక్ట్గా ఉంటేనే పని జల్దీ ముందుకు సాగుతుంది. సో ఈ మూడిటి పైన నేను మాట్లాడినా మీకేమనిపిస్తే, మీకు కూడా ఏదైనా సజెస్ట్ చేయాలనిపిస్తే కమెంట్ల రూపంలో ప్రతి ఒక్కరు కమెంట్ చేయండి. ఇది ఎక్కడికి చేరాలో అక్కడికి చేరి తీరాల్సింది. ప్రక్షాళన ఫర్ బెటర్ టుమారో.